రాష్ట్రంలో గాడి తప్పిన పాలన నుంచి రైతన్నల దుస్థితి వరకు ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిల నుంచి ప్రైవేటుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దోచిపెట్టడం వరకు ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఎరియర్స్ పిఆర్సీ ఐఆర్ల పెండింగ్ నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వరకు నారావారి కల్తీ సారా నుంచి రెడ్ బుక్ కక్ష సాధింపుల వరకు దేవుడిని రాజకీయాల్లోకి లాగడం నుంచి పరకామణి కేసు వరకు కూటమి 420 హామీల నుంచి చంద్రబాబుపై ఉన్న క్రిమినల్ కేసుల వరకు ఏకదాటిక 2.5 గంటల పాటు చంద్రబాబు చేతగాని పాలనను వైఎస్ జగన్ ఉతికి ఆరేశారు. ప్రతి అంశంపైన క్రిస్టల్ క్లియర్గా మాట్లాడారు. చంద్రబాబు పాలనలో అవినీతి, దోపిడీ, అరాచకాలు, అక్రమ అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్ను సంస్కారవంతంగా ఉతికి ఆరేశారు. నాణ్యానికి మరోవైపు ఉన్న నిజాలను ప్రజల ముందు ఉంచారు. 2019-24 మధ్య తమ పాలనలో రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు తామేం చేశాం, ఆయా వర్గాలను, ఆయా రంగాలను ఇప్పుడు చంద్రబాబు ఏ విధంగా నాశనం చేస్తున్నారో జగన్ వివరించారు. రాష్ట్రంలో పాలన సేవ్ ఆంధ్ర అన్నట్లుగా సాగుతోందని అన్నారు. ముందుగా ఆ ముగ్గురిపై 420 కేసు పెట్టి జైల్లో ఎందుకు వేయకూడదని జగన్ ఎందుకన్నారో ఒకసారి చూద్దాం. ముందుగా జగన్ అన్న మాటల్లోని కీ పాయింట్స్ ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ ముగ్గురిని 420 కేసు పెట్టి జైల్లో వేయాలని అన్నారు. ఎందుకు అనాల్సి వచ్చింది? మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు? నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. ఇచ్చారా? కానీ సూపర్ 6 సూపర్ హిట్ అని అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట చెబుతారు. జగన్ గారు సూటిగా ఒక ప్రశ్న అడిగారు. ఏంటి? నిరుద్యోగ భృతి కింద నెలకు 3,000 చొప్పున 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. ఇచ్చావా చంద్రబాబు అని అడిగారు. దీనికి సమాధానం ఉండదు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. నెక్స్ట్, 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఏడాదికి 18,000 చొప్పున 2 ఏళ్లకు 36,000 అయింది. ఇచ్చారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పరు. నెక్స్ట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ అన్నారు. నెలకు 4,000 చొప్పున 2 ఏళ్లకు 96,000 ఇచ్చారా? ఇవ్వరు. అయినా సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటారు. ఇంకా ఉన్నాయి, అయిపోలేదు అప్పుడే. మామూలుగా ఉతుకుడు కాదు, అది సంస్కారవంతంగా ఉతికారేశారు. ఈరోజు మోసం చేసిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు? కొన్ని ఎగ్జాంపుల్స్ కదా, ఇంకా ఉన్నాయి. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కాకుండా రైతులకు ఏటా 20,000 ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 40,000 ఇచ్చిందంతా 10,000. ఇది మోసం కాదా? నెక్స్ట్, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అన్నారు. మొదటి ఏడాది ఎగరగొట్టారు. రెండో ఏడాది ఏకంగా 20 లక్షల మందికి తగ్గించారు. 15,000 కాస్త 5,000, 8,000, 9,000. ఎక్కడ వాళ్ళ అంతంత డబ్బులు పాపం వాళ్ళ దగ్గర ఉంటే కష్టమని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అకౌంట్లో ఉంటే వాళ్ళు బాధపడతారని ఈయనే ఉంచేసుకున్నట్టుగా కనిపిస్తోంది. 5,000, 8,000, 9,000, 20 లక్షల మందికి ఎగ్గొట్టారు. పైగా ఒక ఏడాదే ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది ఇచ్చినవి ఇవి 5,000, 8,000, 9,000. ఇది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒక్కసారి విందాం మనం, ప్లీజ్. సూపర్ 6 సూపర్ 7 చేసేసినాము, విజయవంతంగా బ్రహ్మాండంగా చేసేసినామని చెప్పి ఏకంగా చెప్పేస్తున్నాడు ఆయన. నిన్న పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన ఏదో సమ్ ఎక్కడ చెప్పినాడు? నిన్న గోపాల్పురంలో కూడా సూపర్ 6 సూపర్ 7 విజయవంతంగా చేసేసినాము అని కూడా చెప్పేస్తున్నాడు. టీవీ పేపర్లలో వాళ్ళకు సంబంధించిన పాంఫ్లెట్ పేపర్లలో, వాళ్ళ టీవీ ఛానళ్ళలో, ఎల్లో మీడియా టీవీ ఛానళ్ళలో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ 7 సూపర్ హిట్ అని. నిజంగా గోబెల్స్ అంటే దీనికి గోబెల్స్ అసలు ఎక్కడో పోవాలి. అసలు వీళ్ళ దగ్గర నుంచి గోబెల్స్ నేర్చుకోవాలి. గోబెల్స్ అనే వ్యక్తి హిట్లర్ టైంలో కమ్యూనికేషన్ మినిస్టర్. ఆయన పేరు చెప్తారు, కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పాలా. ఈయన చంద్రబాబు నాయుడు గోబెల్స్కి టీచర్, మెంటార్. మరి ఇన్ని 420 చేష్టలు చేస్తూ ఉన్నాడు. మరి చీటింగ్ కేసు పెట్టి ఈయన మీద బొక్కలో వేయాల్సింది కాదా? అసలు ముగ్గురిని బొక్కలో వేయాలి. చీటింగ్ కేసు పెట్టి ఫ్రాడ్ కాదా ఇది?
ఇదే వేరే వాడు ఎవడైనా చేస్తే, ఏదైనా చిట్ ఫండ్ నడిపేవాడో లేకపోతే ఏదైనా ఫైనాన్స్ స్కీమ్ నడిపేవాడో ఎవడైనా ఇట్లాంటి ఫ్రాడ్లు చేస్తే కన్నా ఏం చేసింది నువ్వు? జైలు పెట్టిందరు కదా వీళ్ళు. కాబట్టి ఈనాడు రాయుడు, ఆంధ్రజ్యోతి చూపదు, TV5 అంతగా పట్టించుకోదు. అంతా వీళ్ళే గజదొంగల ముఠ, దోచుకోవడాలు, పంచుకోవడాలు, తినుకోవడాలు అంతా వీళ్ళే. ఎవడు రాయడు, ఎవడు చూపుడు, ఎవడు మాట్లాడు. సూపర్ 6లు ఎస్, మనతో పాటు జాయిన్ అయ్యారు శివశంకర్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఒక్కో అంశం పైన క్లియర్గా మాట్లాడుకుందాం. ప్రతి అంశం పైన జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలను ఎలా ప్రజల ముందు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారి చేతగాని పాలన, అసమర్థ పాలన, మోసపూరిత పాలనను ఏ రకంగా ఎవిడెన్స్తో సహా చూపించారనే విషయాలను మనం మాట్లాడుకుందాం. ముందుగా ఇప్పుడు మనం విన్నటువంటి ఈ బయటికి సంబంధించి ఒకసారి మనం శివశంకర్ గారితో మాట్లాడదాం. శివశంకర్ గారు, 420 చేష్టలు, గోబెల్స్కు టీచరు, చీటింగ్ కేసు పెట్టి ఆ ముగ్గురిని లోపలయ్యాలి, ఇదేదో చిట్ ఫండ్ కంపెనీలో లేకపోతే ఈ చైన్ లింక్ ప్రోగ్రాంలు పెట్టి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారే, వాళ్ళతో పోలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఈ లోకేష్, పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి చీటింగ్ కేసు పెట్టి ముగ్గురిని లోపలేయాల్సినటువంటి పరిస్థితి నిజంగా ఉందా? అది ఎందుకు అనాల్సి వచ్చింది అలా? సాక్షి వీక్షకులకి అందరికీ మీరు ఒక్కసారి గమనించండి, వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఏదైతే అంశాలు పెట్టారో ఎలక్షన్ల సమయంలో బాండ్లు రాసి ప్రతి ఒక్క ఇంటికి సంతకాలు పెట్టి ఇది మేము నెరవేరుస్తాము, లేకపోతే మా గల్లా పట్టుకోండి, చొక్కా పట్టుకోండి అనేటువంటి విధంగా రెండు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెడితే, లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఇంటింటికి ఇది అని చెప్పి అందరికి పంచి ప్రజలందరినీ కూడాను ఏ విధంగా హామీలు ఇచ్చారు అంటే ప్రమాణ పత్రాలు ఇచ్చారు అనేటువంటిది ఒకటి. ఒక్కొక్క అంశాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చెప్పినట్లు, తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల చేత ఈ యొక్క ప్రమాణ పత్రాలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత, అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు స్పెసిఫిక్ గా ప్రమాణ పత్రం అని చెప్తున్నానంటే, మీరు ఎవరి దగ్గరైనా కూడా ఏదైనా కూడా అప్పుగా తీసుకున్నా ఏదైనా తీసుకున్నా ఒక ప్రామిసరీ నోట్ అనేటువంటిది రాసిస్తారు. ఆ ప్రామిసరీ నోట్ అంటే ప్రమాణ పత్రము. ఆ ప్రమాణ పత్రం అనేటువంటిది మీరు నెరవేర్చకపోతే, మీరు తిరిగి ఆ యొక్క హామీ చేయకపోతే, ఆ యొక్క డబ్బులు వెనక్కి ఇవ్వకపోతే, దాన్ని బ్రేక్ చేస్తే కోర్టుకి వెళ్ళేసి మీ మీద చీటింగ్ కేసు పెట్టి లోపల చేయడానికి మన యొక్క న్యాయ శిక్షా స్మృతిలో ఏ విధంగా ఉన్నాయో అదే పద్ధతిలో వీళ్ళు సంతకాలు పెట్టి ఇచ్చినటువంటి ప్రజల హామీలను ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఇచ్చినట్టు మరోసారి ఏం చేస్తున్నారు, అది ఎగరగొట్టుగా ప్రజలకు అన్ని ఇచ్చేసామని ప్రభుత్వ ఖజానా నుంచి దాదాపు 100 కోట్ల రూపాయలు పెట్టి పేపర్ యాడ్లు, టీవీలలో సూపర్ 6కి ఇచ్చాము, ఇది ఇచ్చాము, అది ఇచ్చాము అనేసి మోసం చేస్తున్నారు. మీరు అన్నట్టు ఒక్కొక్క అంశానికి ఎంత ఎక్కువ వద్దు. ప్రధానమైనటువంటిది ఈరోజు నిరుద్యోగ వృత్తి తీసుకున్నాం సార్. అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది ఈరోజు? విచ్చలవిడిగా తాండవిస్తుంది. మా ప్రభుత్వ హయాంలో 130,000 మందికి సింగిల్ నోటిఫికేషన్ తో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులని ఫిలప్ చేయడమే కాకుండా వివిధ తీసుకుంటే 6,50,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. అంటే దగ్గర 6,50,000 మంది నిరుద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డైరెక్ట్ ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. కానీ ఈ రోజు ఈయన వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వకపోను వాళ్ళు ఏదైతే హామీ కాదు, నిరుద్యోగ భృతి విషయంలో 3,000 రూపాయలు ఇవ్వలేదని మీరు అంటున్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి అని నేను అంటాను. మీకు ఉద్యోగం రాకపోతే కదా 3,000 రూపాయలు ఇవ్వాలి. ఆల్రెడీ 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు కదా. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులే లేరంటున్నారు కదా, ఇంకెవరికి ఇవ్వాలి? ఇక్కడ 2 మోసాలు. నిరుద్యోగులు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు, ఏ కంపెనీలో ఇచ్చారు, ఫలానా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంటది కదా, వెబ్సైట్ లో క్లియర్ గా ఎందుకు పెట్టలేదు? పలానా హీరో మోటార్స్ కంపెనీ, పలానా దాంట్లో కంపెనీ, ఏబీసీ కంపెనీలో పలానా ఈశ్వర్ గారికి, శివశంకర్ కి, ఇంకొకరికి ఇచ్చామని ఎక్కడుంది రికార్డులు? ఇది కూడా ఇంకొక మోసం చేయడమే. ఎందుకు వాళ్ళు 420లో ఎందుకు ఈ కేసు పెట్టకూడదు? చీటర్ గా ఇది చీటింగ్ కాదా? 20 లక్షల మందికి పేర్లు పెట్టమనండి సార్. నియోజకవర్గాల వారిగా ఇంతకు ముందు మేము ఉన్నాము. ప్రతి సచివాలయంలో కూడా ఏదైనా కూడా ఇచ్చినప్పుడు పలానా రైతు భరోసా ఇచ్చినా, లేకపోతే తల్లికి వందనం ఇచ్చినా బయట సచివాలయంలో బోర్డు పెట్టేవాళ్ళం. పలానా శివశంకర్ గారి కుమార్తె చదివిందానా, తల్లికి మన అమ్మఒడి కిందట
ఈ అకౌంట్ లో పడింది ఇదిగోండి అనేటువంటిది లబ్ధిదారుల పేర్లు అక్కడ ప్రచురించాము. ఇప్పుడు పెట్టమని చెప్పండి. 20 లక్షలు కాదు కదా, 20,000 కాదు 2,000 మందిని ఫలానా ఉద్యోగాలు ఇచ్చామని 2,000 మందిని పేర్లు అనౌన్స్ చేయమని చెప్పండి. 2 లక్షలు కాదు 20 లక్షలు చెప్పారు కదా, నేను అడిగేది 2,000 అడుగుతున్నాను. ఇంత మోసం కాదా? ఎందుకు 420 కేసు పెట్టి ముగ్గురిని బొక్కలు వేయకూడదు? మరి అదొక ఇవి అంశము. ఈ పెట్టుబడులు ఏవో వచ్చాయి, ఒక 20 లక్షల కోట్లు ఆల్రెడీ వచ్చేసి 10 లక్షల కోట్లు అనుకుంటా రామోజీరావు గారు పేపర్లో రాసినట్టున్నారు. 10 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు పెట్టుబడులు ఆల్రెడీ వచ్చేసాయి. అవి కాకుండా మొన్న ఏవో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేస్తే 20 లక్షల ఉద్యోగాలు కూడా ఎప్పుడో వచ్చేస్తుండాలి కదా. అదే పెట్టుబడులు రావడం వేరు, ఎంఓయూలు చేసుకోవడం వేరు, గ్రౌండింగ్ కావడం వేరు, గ్రౌండింగ్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావడం వేరు. ఇదంతా కాకుండా ప్రజల్ని ఒకటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం సార్. మొత్తం చోరీ ఆ పెట్టుబడి ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి 10 లక్షల పెట్టుబడిలో 87 బిలియన్ మొత్తము అదానికి సంబంధించినటువంటిది మా హయాంలో మేము ఒప్పందం చేసుకుంటే ఈ చక్కగా ఇస్తారు. ఇదే గూగుల్ వస్తుందని చెప్పి మొత్తము పత్రికలలో హోర్డింగ్స్ వాళ్ళ యొక్క ఎల్లో ఛానల్స్ లో 100 కోట్ల రూపాయలు ఆంగ్ల ఛానల్లో ఇచ్చి ఢిల్లీ వేదికగా ప్రత్యేక విమానాలు వేసుకొని పోయేసి ఎక్కడా కూడా అదాని పేరు రాకుండా గూగుల్ మొత్తం పెట్టేసింది, గూగుల్ వచ్చేసిందని ప్రతి ఒక్క పిల్లోడి దగ్గర నుంచి తట్టి లేపి ఆ ప్రచారం చేసుకున్నారే 100 కోట్ల రూపాయలు. దాన్ని కప్పిపించుకోవడానికి అక్టోబర్ 11వ తారీఖున ఏం చేశారు తెలుసా? ఒక జీవో ఇచ్చారు. 480 ఎకరాల భూమిని వచ్చేసేసి డేటా సెంటర్ కి, గూగుల్ డేటా సెంటర్ కి ఇస్తున్నాము అనేటువంటి చేసి దానికి కూడా మరోసారి ప్రచారం చేసుకున్నారు. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రెస్ మీట్ లో క్లియర్ కట్ గా అదాని గారికి ఏదైతే డేటా సెంటర్ ఉందో మా హయాంలో 2022వ సంవత్సరంలో ఇది ఇచ్చాము, డేటా సెంటర్ వస్తుంది అని చెప్పి ఈవెన్ స్విట్జర్లాండ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసేసి సబ్సీ కేబుల్ కూడా ఇవ్వాలనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జయలక్ష్మి గారు ఇంకా స్టిల్ ఆమె సర్వీస్ లో ఉంది, ఇప్పుడు సిసిఎల్ లేఖ అనుకుంటాను, ఐఏఎస్ సెక్రటరీ గారు రాసింది కూడా చెబుతూ ఉంటే నిన్నగాక మొన్న డిసెంబర్ 2వ తేదీ గమ్మత్తు చూశారు సార్. మొన్న ఈరోజు 4 కదా, డిసెంబర్ 2వ తారీఖున మంగళవారం రోజు ఒక జీవో ఇచ్చారు. జీవో నెంబర్ వచ్చేసేసి 66/2/2025లో గూగుల్ కి విశాఖలో కేటాయించినటువంటి గత అక్టోబర్ 11వ తేదీన ఇచ్చినటువంటి జీవోలోని అంశాలను తీసుకొని ఆ 480 ఎకరాల భూమిని అదానికి బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది. ఇదేందయ్యా? ప్రధాన సంస్థ అదాని అని గుర్తించారా ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ గూగుల్ అనేటువంటి జస్ట్ సర్వీస్ ప్రొవైడరే. మరి నాకు ఒక చిన్న డౌట్ ఇది చెప్పండి. మీరు అదానిని ఇప్పుడు గుర్తించారు, జీవో ఇచ్చారు, అదానికే భూములు కేటాయించారు అంటున్నారు. మరి గూగుల్ వస్తోందని 2-3 రోజులు ఊదరగొట్టిన లోకేష్ గారు ఆ తర్వాత వైజాగ్లో చూస్తే పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు వచ్చాయి. ఏమొచ్చాయి? తండ్రి మైక్రోసాఫ్ట్ తెచ్చాడు, కొడుకు గూగుల్ తెచ్చాడు విశాఖకేని. ఇప్పుడు మొత్తం ఆ ఫ్లెక్సీల డబ్బులు కూడా పోయినట్టేనా? ఫ్లెక్సీల డబ్బులు, అదే విధంగా పేపర్ లో ఇచ్చినటువంటి యాడ్స్, టీవీలో ఇచ్చినటువంటి యాడ్స్, ఆ హోర్డింగ్ డబ్బులు మొత్తం అంతా కూడాను ప్రభుత్వం నుంచి తెచ్చిపెట్టింది. మా జగన్మోహన్ గారు చెప్పినట్టు అధ్యక్షుడు గారు, ఎందుకు వారికి 420 కేసు పెట్టి అది మొత్తం అంతా డబ్బులు తీసుకురావద్దు, రిటర్న్ ఎందుకు తీసుకోకూడదు వీళ్ళ దగ్గర నుంచి? అది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పెట్టిందా లేకపోతే జనసేన పార్టీ ఆఫీస్ నుంచి పెట్టిందా? మొత్తం అంతా ఊదరగొడుతూ చేశారు. ఈ దీంట్లో ఇంకోటి గమ్మత్ ఏంటంటే, నిన్న ఒకసారి ఈనాడు పేపర్ చదవండి సార్, ఎంత మోసం అంటే 2వ పేజీలో ఈనాడు పేపర్లు, ఒక్కసారి ఈనాడు పేపర్లో 2వ పేజీలో, మొదటి పేజీలో లేదు, ఆ భూములు కేటాయింపులు 480 ఎకరాలకి అని చెబుతూ అదానికని ఇచ్చేసి కింద లాస్ట్ లో ఏం పెడతారు? అదానికి సంబంధించినటువంటి అదాని డేటా సెంటర్, అదాని ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎందుకంటే వీళ్ళు బ్రాడ్బ్యాండ్ ఇచ్చేవాళ్ళు, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, అదంతా కూడా కింద 3 లైన్లలో చిన్న అక్షరాల్లో పెట్టారు. ఆ జీవో మీరైతే ఏదైతే చదువుతారో 120 ఎకరాలు వచ్చేసి ఫలానా అదాని ఇండియా సంబంధించిన వాళ్ళకి, అదాని ఇన్ఫ్రా వాళ్ళకి, అదానికి సంబంధించినటువంటి కనెక్ట్ అనేటువంటి వాళ్ళకి ఇచ్చింది. ఎంత మోసము, ఎంత పచ్చి అబద్ధము, ప్రజల్ని ఎలా మోసం చేయాలి. గోబెల్స్ అన్నారు కదా, మా సార్ చెప్పాడు, గోబెల్స్ గురువు, గోబెల్స్ వాళ్ళమ్మ ఏదో అంటారు కదా, వాళ్ళకి మించిన వాళ్ళు అని చెప్పి మా ఊళ్ళో, దానికి మించి యొక్క చాలా బాగా చెప్పారు. మీరు చెప్పినట్టు ఈనాడు పేపర్ ఇప్పుడు ప్రస్తుతం నా చేతిలో ఉంది. మీరు చెప్పిందే, ఇందులో గూగుల్ డేటా సెంటర్కు భూముల బదిలీ అని పైన కనిపిస్తోంది. ఇక్కడేమో లోపల మ్యాటర్ చదివితే మాత్రం
డేటా సెంటర్ క్యాంపస్ల అభివృద్ధి కోసం అదానీ కనెక్ట్స్ లేదా దాని అనుబంధ సంస్థలకు బదిలీ చేయాలని ప్రతిపాదించారు. అదానీకి ఇవ్వాలని, దాని కింద గూగుల్కి కాదు. ఎస్, అది కూడా రెస్పాన్సిబిలిటీ కూడా చూడండి సార్. మళ్ళా ఇంకోసారి జీవోలో చదివితే రైడ్ అండ్ నోటిఫై చేసిన భాగస్వామ్య సంస్థలు అదానీ ఇన్ఫ్రా, అదానీ కనెక్ట్స్, అదానీ పవర్, నీట్గా ఇక్కడ లోపల మాత్రం రాశాడు, పైకి మాత్రం Yes. గూగుల్ డేటా సెంటర్ లోకేష్ కోసం రాశాడు. గూగుల్ డేటా సెంటర్. లోకేష్ తీసుకురాని సంస్థ కోసం ఇక్కడ రాసుకున్నారు. లోకేష్ గారిని ఇంకా కాపాడుకోవాలి. విశాఖ ప్రజలు నిజంగా నవ్వుతున్నారు ఆ హోర్డింగ్లు ఇంకా అలా నిలబెట్టినందుకు. నిన్న మీరు అన్నట్టు ఆ హోర్డింగ్ అనేటువంటిది ఈ రోజు ఏం దానికి సమాధానం చెప్పలేదు. అంతెందుకు సార్, వీళ్ళ యొక్క అదేదో చెప్పారు కదా, ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు వస్తున్నాయని ఊదరగొట్టడానికి ఒక విశాఖ వేదికగా సంథింగ్ గ్లోబల్ సదస్సు ఏదో పెట్టారు కదా. అవును. ఆ సదస్సులో అదానీ గారి అబ్బాయి వచ్చేసేసి మేనేజింగ్ డైరెక్టర్ అదానీ గారు అలా కరణ్ అదానీ అనుకుంటాను, ఆయన క్లియర్ గా ఆయన దాన్ని స్ట్రెచ్ చేస్తూ ఓకే, ఏదైతే 2022 లో మేమైతే అదానీ గూగుల్ సెంటర్ డేటా సెంటర్ ఇక్కడ పెడుతున్నాము అనేటువంటి క్లియర్ గా చెప్పారు. గూగుల్ అని చెప్పలేదు. అదానీ డేటా సెంటర్ అనేటువంటిది ఆన్ ది ఫోరం మీద డయాస్ మీద చెప్పారు. అంతెందుకు సార్, నిన్ననే బుధవారం రోజు నిన్ననే అనుకుంటాను, ఇదిగో మీరు కూడా విజువల్ చేస్తున్నారు కదా, ఆ అదానీ గారు గౌతమ్ అదానీ గారు వచ్చేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. బాబా మీరు గమనించినారో ఏదో, గతంలో ఇదే ఒక ఇన్వెస్టర్ గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అదానీ గారు వచ్చేసి ఇదే గౌతమ్ అదానీ గారు వస్తే ఎల్లో మీడియా టీడీపీ వాళ్ళు అంతా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రాన్ని అంతా దోచుకుపోతున్నాడు, అదానికి రాసిస్తున్నాడు, అదాన్ని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సీఎం ని కలిశారని నానా గగ్గోలు పెట్టారే. ఈ రోజు అంతా కూడా అదాని వస్తున్నారే, ఆంధ్రానంతా ఉర్సాకు బర్సాకు దోచిపెడుతున్నారే, మరి అదానికి దోచిపెట్టడానికి వచ్చారా, రమ్మన్నారా? దీనికి సమాధానం చెప్పాలి కదా. గగ్గోలు పెట్టారు. మీరు ఒక విజువల్ చూడండి సార్, మొత్తం చిన్నోడి దగ్గర నుంచి పద్దోడి దగ్గర వరకు టీడీపీ ఆఫీస్ దగ్గర నుంచి ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 మొత్తం మొదలు పెడితే అదాని గౌతమ్ అదాని వచ్చాడంట జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఇంటికాడికి, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా భూములన్నీ రాయిస్తున్నాడు అదానికి. ఓకే, ఈ క్రెడిట్ కొట్టేసింది, ఇచ్చిన హామీలు ఎగ్గొట్టింది, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశాలు కదా. మీరు ముగ్గురి పైన 420 కేసులు పెట్టాలని మీరు అంటున్నారు. ఈరోజు విజయవాడలో దాదాపు 42 ఇళ్ళు కూల్చేసి 42 కుటుంబాలని రోడ్డు పాలు చేస్తే సుప్రీంకోర్టు స్టే ఇస్తోందయ్యా, కాసేపట్లో కాపీ చేతికి వస్తుందంటే కూడా వినకుండా, కాపీ ఇంకా మా చేతికి అందలేదని అప్పటికప్పుడే 42 ఇళ్ళు కూల్చేసి 42 కుటుంబాలని వీధి పాలు చేస్తే వాళ్ళని ఆదుకోవడానికి పాపం ఉప ముఖ్యమంత్రి గారు వస్తారు కదా, పాపం ఆయన పైన కూడా మీరు 420 కేసు పెట్టమని ఎట్టంటారు? ఎవరో ఒకరు ఉండాలి కదా. ఎక్కడైనా ఒక ఇల్లు కూలిపోయినా, ఒక గోడ కూలిపోయినా ఆయనే కదా వచ్చేది ముందుగా. వాళ్ళు చెప్పారు సార్ మీరు అన్నట్టు, ఎందుకు 420 ఈయన మీద కూడా ఎందుకు పెట్టాలంటున్నారు కదా. సరే, ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు ఈ కట్టడాలు చూస్తేనే పవన్ కళ్యాణ్ గారిది ఒక సినిమా, ప్రైవేట్ సినిమా షూటింగ్ గుర్తొచ్చింటదే. 120 నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని షర్ట్ ఎక్కి ఒక కారు మీద పైన కూర్చొని ఇలా ఉంటే పాపం కుర్రోళ్ళంతా 2 వీలర్లు వేసుకొని స్పీడ్ గా ఇదిగో విజువల్స్ వస్తున్నాయి. మీ ఫేస్ లో ఒక్కసారిగా గ్లో వచ్చేసింది కదా సార్ ఆ విజువల్ చూడగానే. కరెక్ట్ గా వేశారు. నేను ఏదైతే చెప్తున్నాను, విజువల్స్ రెడీగా వేశారు. 180 స్పీడ్ లో వెళ్తా ఉంటే ఆహా వస్తున్నాడు రా ఆపద్ బాంధవుడు కాపాడడానికి వస్తున్నాడని వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు సార్ ఈ సందర్భం చెప్పనా? ఇప్పటం అనేటువంటి గ్రామము ఇదే. ఇప్పుడైతే మీరు ఏదైతే అన్నారు భవానీపురం అని 42 ఇల్లు, దాని దగ్గరికి వస్తాను. అది చెప్పే ముందు ఇది చెప్పి వస్తాను. ఇదే ఇప్పటం గ్రామము ఆయన పార్టీ ఆఫీస్ కి, ఆయన ఇంటికి కొంచెం అటు సైడ్ ఉంటది ఇప్పటము, లెఫ్ట్ సైడ్ భవానీపురం ఉంటది నా డైరెక్షన్ లో. ఎప్పుడైతే ఇప్పటంలో మా ప్రభుత్వ హయాంలో అది ఇల్లు కూర్చడానికి కాదు, అది వచ్చేసి ప్రైవేట్ భూములు కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రోడ్డులో ఎంక్రోచ్మెంట్ అంటే కొంతమంది ముందు పక్క గోడలు కట్టుకొని రోడ్డుకి అడ్డంగా ఉంటే ప్రహారీ గోడలు అంటారు. ప్రహారీ గోడలు కట్టుకుంటే గోడలు తొలగించమని దగ్గర 3 నుంచి 4 నెలల క్రితం ముందే నోటీసులు ఇచ్చేసేసి మీరు తీసుకోండి అయ్యా, ఈ రోడ్డు వైడనింగ్ అవుతుంది, ఇది ప్రభుత్వ భూమి, ఎంక్రోచ్మెంట్ అయ్యారనేటువంటిది చేస్తే దానికి నోటీసులు ఇచ్చినా కూడాను ఈయన కూలుస్తా ఉంటే వెళ్ళేసి షూటింగ్ లెవెల్ వెళ్ళారు. పోలీసులు అడ్డుకుంటే ఏం జరుగుతుంది అది ఇది అని మొత్తం అంతా నానా హంగామా చేసి రాష్ట్రం అంతా ఏమైందంటే అబ్బోబ్బో జగన్మోహన్ రెడ్డి గారు ఊర్లు కూల్చేస్తున్నాడేమనేటువంటి ఒక బిల్డప్ ఇచ్చారు. అప్పుడు అధికారులు క్లియర్ గా చెప్పారు, అయ్యా ఇది ఎంక్రోచ్మెంట్, దీనికి సంబంధించి నోటీసులు ఇచ్చారంటే ఈయన దగ్గర నుంచి అందరూ అబద్ధాలు ఆడారు.
తర్వాత కోర్టుకి వెళ్ళేసి కోర్టు నిజానిజాలు తెచ్చి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎవరికైతే అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వ రోడ్డు వచ్చినటువంటి వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి ₹1,00,000 జరిమానా వేసింది. గుర్తుంటుంది సార్ మీకు? జరిమానా వేసింది తప్పుడు ఎస్. అది కాస్త పక్కన పెడితే నిన్న రామరాజ్య నగర్, దాని పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టుకున్నారో పాపం. రామరాజ్య నగరం అని చెప్పి 42 మంది ప్రైవేటు వ్యక్తులు ఒక సొసైటీకి సంబంధించిన భూమి అమ్ముతుంటే లోన్లు పెట్టి బ్యాంకు లోన్లు రిజిస్ట్రేషన్ సక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్లు కూడా రిజిస్ట్రేషన్ వీళ్ళ పేరుతో ఉంది కాబట్టి బ్యాంకర్ లోన్ ఇచ్చారు కాబట్టి ఆ ఇల్లులు కట్టుకొని 30 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లో ఉంటున్నారు నివాసం. 30 సంవత్సరాలు, 30 నెలలు కాదు, 30 రోజులు కాదు. దానికి ప్రైవేటు తగాదా ఏదో వెళ్తే వాళ్ళు ఎన్నికల ముందు కూడాను రోడ్లలో టెంట్లు వేసుకొనేసి ఇబ్బందులు పడతా ధర్నాలు చేస్తుంటే ఇదే కూటమి నాయకులు వెళ్ళారు. ఏమైందా మీ ఓట్లన్నీ మాకేంటి, దీనంతా ఆపుతామన్నారు. ఏమన్నారు? మీ ఓట్లందరూ మాకేంటి, దీన్ని మేము ఆపుతాము, ఇది జరగకుండా కూల్చకుండా చేస్తామన్నారు. సరే అని మోసపోయి పాపం ఆ భవానీపురం వాసులు ఓట్లు వేశారు. వేసిన తర్వాత నిన్న కూల్చడానికి వస్తుంటే సార్ ఏది కింద కోర్టు ఇచ్చిందని సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 11 గంటలకు స్టే అనేటువంటిది ఇది ఇచ్చిందయ్యా. ఆ స్టే అనేటువంటిది ఇచ్చారు, ఒక రోజు వరకు ఉండమని. నెక్స్ట్ డే అయినా కూడా అవకాశం ఇవ్వండి. 42 మంది కుటుంబాలు కాళ్ళు వేళ్ళు పట్టుకొని కుర్రో ముర్రో అని ఏడుస్తా ఉంటే మొత్తం అంతా ఆ ఏరియా లేఅవుట్లంతా కూడాను బారికేడ్లు పెట్టి బెటాలియన్లంతా కూడా దిగి ఏది పాకిస్తాన్ ఇండియా బార్డర్ లో దింపుతారు కదా ఆ రేంజ్ లో పెట్టి బుల్డోజర్లు తీసుకొని వచ్చేసేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటున్నా కూడాను మొత్తం కూల్చడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు కరకట్ట మీదకి పరిగెత్తారు. ఈ పక్క పరిగెత్తే పవన్ కళ్యాణ్ గారు లేరంటే ఏది ఆ మన మంగళగిరి సైడ్ లేరంటే ఈ పక్క పరిగెత్తారు, కరకట్ట సైడ్ పరిగెత్తారు. కరకట్ట సైడ్ పరిగెత్తుంటే కరకట్ట దగ్గర ఆపేశారు పోలీసులు. ఏమంటే మాకు గోడింటారయ్యా పేదోళ్ళు అంటే, లేదు 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 రేపు లోకేష్ గారు వస్తారు ప్రజా దర్బార్లకి రండి అని చెప్పి కరకట్ట అడుగు పెట్టకుండా 42 కుటుంబాలని రోడ్డు మీదకి మళ్ళీ ఎన్నిక పంపించారు. పవన్ కళ్యాణ్ రాలేదా? కారు టాపిక్ పవన్ కళ్యాణ్ గారు రాలేదా? అదే పవన్ కళ్యాణ్ గారి కోసం కుర్రో ముర్రో అని ఓట్లు ఇచ్చుకున్నారు. చిత్తూరులో ఉన్నారు సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జరుగుతుంది కదా, దాన్ని డైవర్ట్ చేయడానికి చిత్తూరుకి పంపించారు ఆయన్ని. చూడకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ప్రజలకు వాస్తవాలు వెళ్తాయి కదా, అది చూడకూడదు జనాలు కొంతమంది మిగతా కవర్ చేయాలని చెప్పి ఎల్లో మీడియా అంతా కూడా డబ్బా కొట్టడానికి చిత్తూరుకి పంపించారు ఏదో ఒకటి ఓపెనింగ్ అని చెప్పి. తర్వాత లోకేష్ గారిని వైజాగ్ పంపించారు ఇక్కడ చేయండి అని చెప్పి. సో ఇది అల్టిమేట్ గా సార్ ఒక ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించింది. సంవత్సరాలుగా మనం తొందరపడుతున్నామేమో. రేపు పవన్ కళ్యాణ్ గారు కార్ ఎక్కి టాప్ ఎక్కి దానిపైన కూర్చొని చాలా మీరు చెప్పిన 120 కిలోమీటర్ల స్పీడ్ తో వస్తారేమో రేపు. ఎందుకు ఇంకా అక్కడ ఉండేటువంటి ఆనవాళ్ళు కూడా లేకుండా చేయండి అని చెప్పడానిక? కనీసం బిల్డింగ్ ఆనవాళ్ళని కింద కూర్చిన తర్వాత మట్టి పిల్లలు ఇటుకలు ఉన్నాయి, అది కూడా లేకుండా చేయడానిక? ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు బదనాలు చేయడానికి ఆ రోజు ఇప్పటి వెళ్ళావే ప్రభుత్వ భూముల ఎంక్రోచ్మెంట్ అయినందుకు ఈ రోజు పాపము 30 సంవత్సరాల నుంచి వాళ్ళ కష్టంతో లోన్లు తీసుకొని రిజిస్టర్ చేసుకొని ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులు ఈ ప్రభుత్వ అధికారులు కనీసం అంటే ఒక్క రోజు కూడా ఆగకుండా 4 గంటలు ఆగకుండా సుప్రీంకోర్టు తీర్పు స్టే ఇవ్వని ఇచ్చిందంటే వాళ్ళు ఏమంటారంటే సార్ అధికారులు, సార్ సుప్రీంకోర్టు ఇచ్చిండొచ్చు, మాకు నోటీసులు మా చేతికి అందలేదు కదా అంటారంట. మా చేతికి అందలేదు అంటారంట. ఇది ఏమన్నా పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఇష్యూనా? రైట్. ఏంటి సార్ ఇది? రైట్. యాక్చువల్లీ చీటింగ్ కేసులు పెట్టకూడదు. రైట్. యాక్చువల్లీ ఆయన కారు టాప్ ఎక్కి వచ్చేవాళ్లే కానీ పాపం పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి కదా, తగ్గిన తర్వాత వస్తారేమో కారు టాపు జీపు ఎక్కి. ఇప్పుడైతే ఏపీలో అత్యధిక ధరలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి రాలేకపోతున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో రైతులకు సంబంధించి ప్రతి రైతు ఏ పంట వేసినా నష్టపోతున్నాడు. నాకు తెలిసి నాకున్నటువంటి అనుభవం మేరకు కూడా 1 సంవత్సరంలో వేసిన ప్రతి పంట నష్టపోవడం అనేది చరిత్రలో ఎక్కడా లేదు. ప్రతి రైతు వేసిన ప్రతి పంట నష్టపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడం, అన్ని విధాలుగా నష్టపోవడం అనేది చరిత్రలోనే లేదు. ఏదో ఒక పంట అయినా బాగా పండుతుంది, ఒకదానికైనా గిట్టుబాటు ధర వస్తుంది, ఒక పంట ఏదో పంట వేసినటువంటి ఏదో ఒక రైతైనా బాగుపడింది చూసాం. కానీ అన్ని పంటలు మునిగిపోవడం, రైతులంతా మునిగిపోవడం, రైతుల్ని మోసం చేయటం ఇది చరిత్రలో మొదటిసారి అన్నట్టుగా కనిపిస్తోంది. మీకు అరటి రైతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పాపం అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి
వాళ్ళ బాధలు ఈ దేశం మొత్తం చూడాలని, తెలుగుదేశం ఎలాగూ చూడదు, అధికారంలో ఉన్న తెలుగుదేశం చూడదు, కనీసం దేశం మొత్తం చూడాలని హలో ఇండియా ఒక్కసారి ఇటు దృష్టి పెట్టండి అని ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకవైపు మోంధా తుఫాన్ వచ్చింది, 6,300 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంటున్నారు. ఈ రోజు వరకు రైతులకు నష్టపరిహారం ఎంత చెల్లిస్తారనే మాట ముఖ్యమంత్రి నోటి నుంచి ఈ రోజు వరకు రాలేదు. ఇది గ్రేట్, ఇది సార్ మన గొప్పదనం. ఈ రోజు వరకు చెప్పని ప్రభుత్వం మోంధా తుఫాను వచ్చి వెళ్ళిన తరువాత రైతుకు నష్టపరిహారం ఎంత ఇస్తామో చెప్పలేదు ఈ రోజు వరకు. కేంద్రానికి నివేదిక పంపించారు, 900 కోట్లు అడుక్కోవడానికి లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళొచ్చారు, అంతే అయిపోయింది. గట్టిగా ఎవడైనా అడిగామనుకో, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గట్టిగా అడిగితే ఏం చెప్తారో తెలుసా? మోంధా తుఫాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇలా తిప్పి అలా విసిరి కొట్టారు, అసలు ఈ రాష్ట్రానికి రాలేదు, పక్క రాష్ట్రంలోనూ సముద్రంలోనూ విసిరేసేసారు, ఇంక నష్టమేం జరిగింది అని అంటారు. కాబట్టి ఆ డబ్బులైనా ఎప్పుడు వస్తాయో, కేంద్రం ఎప్పుడు ఇస్తుందో వెయిట్ చేయడమే ఇప్పుడు మన ముందున్నటువంటి ఆప్షన్. ఇవి పక్కన పెడితే అత్యంత ప్రధానమైంది ఈ అరటి రైతుల కష్టాలు, దాని గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారనేది ఒకసారి స్క్రీన్ పై చూద్దాం. లేడు, ఉచిత పంటల బీమాకు చంద్రబాబు ఉరేశారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. పెట్టుబడి సాయం కింద ఏటా 20,000 ఇస్తామన్నారు, 2 ఏళ్లకు కానీ ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే, అది కూడా చాలా కొద్ది మందికే. ఇది పోతే అనంతపురం నుంచి ఢిల్లీ, తాడిపత్రి నుంచి ముంబై, నంద్యాల, కర్నూలు నుంచి లక్నో, దీని వలన రైతులకు దళారి బెడద తప్పింది. ఆ రోజుల్లో అప్పట్లో అరటి, చీని రైతుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు, రవాణా ఖర్చు 40% తగ్గింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు విందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అంటున్నారు, ఒకసారి విందాం. రాకమునుపు అరటి ఎక్స్పోర్ట్స్ 23,000 టన్స్ ఉంటే మా ప్రభుత్వం 23-24కి వచ్చేసరికి 3 లక్షల టన్నుల ఎక్స్పోర్ట్స్ అరటి. ఇది ఎక్కడ 23,000, ఎక్కడ 3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్స్ సైతం పెద్ద ఎత్తున అవైలబిలిటీలోకి తీసుకొచ్చినాం. రైతులకు అదనంగా 20 నుంచి 40% రేట్లు పెరిగాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతాము. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడని అడుగుతా ఉన్నా. నిద్రపోతున్నాడా? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నా, నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని. గాడిదలు గాయడానికా నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా ఉన్నా. కాదు కదా, గాడిదలు కాయడానికి కాదు కదా, పట్టించుకోవాలి కదా రైతులను. చివరికి ఏ స్థాయిలో నిజంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూస్తే బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, పులివెందుల్లో 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్ మా హయాంలో ప్రారంభోత్సవం చేసినాం. ఆ కోల్డ్ స్టోరేజ్ ఆపరేషన్ లేదు, కరెంటు బిల్లులు ఖర్చు అవుతాయని. దట్ ఈస్ ద ఫ్లైట్ ఆఫ్ ఫార్మర్స్. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్ శివశంకర్ గారు, ఏంటి చాలా ఘాటు పదజాలంతో క్వశ్చన్ చేసినట్టుగా కనిపిస్తోంది చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు. అంత ఘాటు పదజాలం అవసరం అనుకుంటున్నారా? ఒక్కసారి నిజంగా సార్ ఫీల్డ్ లేకి వెళ్ళేసి ఆ పంటల పరిస్థితి, రైతుల పరిస్థితి, ఆ ధరలు చూస్తే మీరు నేనైనా కూడా ఇంకా పెద్ద పదజాలంతో అక్కడ స్థాయి ఇవి మర్చిపోరు. అక్కడ వాళ్ళ బాధ, వాళ్ళకి రైతులు జరిగేటువంటి అన్యాయము అవి కనిపించినప్పుడు ఇక ఆ రైతన్న అనేటువంటి వాడు కన్నీరు పెట్టినప్పుడు ఆ రాష్ట్రానికి ఏముంటది సార్? సుభిక్షమా? ఇక రైతన్న అలా బాధలు పడతా ఉంటే అది చిన్న మాట అనుకోవాలి. ఎందుకు అంత ఘాటుగా అంటున్నా అంటే ఇక్కడ సివియారిటీ ఎలా ఉంది, రైతుల పరిస్థితి ఎలా ఉంది. ఇందాక మీరు వీడియోలో ఇచ్చినట్టు మీరు ఫస్ట్ లో చెప్పారు ఒకటి చక్కగా, ఏంటంటే దురదృష్టమో అదృష్టమో రైతులకి ఏం పాపాలు చేశారో మరి ఏదో అనేటువంటి ఒక రీతిలో ఈయన వచ్చినప్పటి నుంచి 17 సార్లు ఈ యొక్క న్యాచురల్ కెలామిటీస్ జరిగాయి. తుఫానో, వాయుగుండమనో, సైక్లోనో, మోతా లాంటిది. అంటే మీరు అన్నట్టు గతంలో చూసాము, ఇంతకుముందు ఏ ప్రభుత్వ హయాంలో ఎవరైనా కూడాను
ఒకటో రెండు సార్లు జరిగేటివి, కొన్నిసార్లు పంటల దిగుబడి ఎక్కువ ఉండి మద్దతు ధర లేకపోయినా కూడా రైతులకు బ్యాలెన్స్ అయ్యేది. అవును. లేదా ధరలు ఎక్కువగా ఉండి పంట తక్కువ, ఉత్పత్తి తక్కువ వచ్చేసి పంట దిగుబడి తక్కువ వచ్చినా కూడా ధరల వల్ల రైతులకి నష్టం జరగకపోయినా, లాభాలు జరగకపోయినా నష్టం జరగకుండా ఉండేది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సమయంలో ఈ యొక్క అతివృష్టి అనావృష్టి వల్ల ప్రతిసారి రైతులకి పంట దిగుబడి అనేటువంటిది తగ్గిపోవడమో, లేదా పంట అసలే చేతికి రాకపోవడమో జరిగితే అంతో ఇంతో వచ్చినటువంటి పంటలకి గిట్టుబాటు ధర అనేటువంటిది లేదు. మీరు ఈ కెన్ నేమ్ ఇట్ సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి తీసుకోండి, మిర్చి అంతకుముందు మా టైంలో 22,000 ఉంటే ఈ టైంలో 9,000కి రాలేదు. లేకపోతే ఇక్కడ పొగాకు, లేకపోతే పత్తి, లేకపోతే ధాన్యము, లేకపోతే ఇక్కడ చూసుకోండి మామిడి, ఈరోజు అరటి, చీనా, ఏవి తీసుకున్నా కూడాను ధరలు అనేటువంటిది పతనమైపోయాయి. ఉదాహరణకు తీసుకోండి సార్, వరి ఉంది 75 కిలోల బస్తా, ఇప్పుడు కూడా మామూలుగా ఎంత కొనాలి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎంఎస్పి ప్రకారము 1776 రూపాయలకు కొనాలి 75 కిలోల వరి ధాన్యాన్ని. కానీ ఈ రోజు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేక రైతు భరోసా కేంద్రాలను వాళ్ళు పేరు మార్చుకొని సేవా కేంద్రాలని పేరు పెట్టుకున్నా కూడాను అక్కడ ఎక్కడా కూడాను కొనుగోలు అనేటువంటిది లేక ఈ రోజు దళారులు 1,200 రూపాయల నుంచి 1,300 రూపాయలకు కొంటున్నారు. అది కూడా నేను నాణ్యత లేదు, కొంటే బతిమాలి కొని అయ్యా మరి కొనండి అనేటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చింది. అరటి చూస్తున్నారు, అరటి మీరు కోవిడ్ టైంలో మీరు గమనించారో లేదో, చీనా కానీ రైతులంతా కూడా అరటి అమ్ముకోలేకపోతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 400 రైతు బజార్లలోకి ఈ యొక్క అరటిని ప్రభుత్వమే కొని అక్కడ పెట్టడమే కాకుండా ఇందాక ప్రస్తావించిన తాడిపత్రి నుంచి, కర్నూలు నుంచి ఢిల్లీకి, ముంబైకి ప్రత్యేక రైళ్లు నడిపి ఈ యొక్క ఉద్యాన పంటలు ముఖ్యంగా చీనా కావచ్చు, అరటి కావచ్చు ఎక్స్పోర్ట్ అక్కడికి ప్రభుత్వం చేస్తే రైతుకు రవాణా ఛార్జెస్ దాదాపు 20 to 30% మాత్రం ఉండేవి. అంటే 80% రవాణా ఛార్జీలు తగ్గేటివి. అక్కడికి వెళ్ళి మార్కెటింగ్ చేసే సదుపాయం ఉండేది. రైతులకు అమ్ముకోవడానికి ధైర్యంగా రైతులు వేసి అమ్ముకునే వాళ్ళు. ఈ నిర్మలా సీతారామన్ గారు చెప్పేవారు అనుకుంటా, ఈ మొన్న బ్యాంకులో ఓపెనింగ్ రోజేమో ఆవిడ చెప్తుంది, గతంలో ఈ యొక్క రైతులకి ఎంత కూడాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు కానీ ప్రభుత్వంలో స్పెషల్ ట్రైన్ చేసుకుని వెళ్ళేసి మార్కెటింగ్ సదుపాయం కల్పించారనేటువంటిది ఆవిడ పేరెత్తకపోయినా కూడా ప్రస్తావించారు. ఈ రోజు ఏంటంటే సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇంత ముందు మేము రాకముందు 20 నుంచి 22,000 టన్నులు వచ్చేసేసి ఎక్స్పోర్ట్ అవుతా ఉంటే మా యొక్క ఈ యొక్క ట్రైనింగ్స్ ఏర్పాటు చేయడం కానీ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ కావడం వల్ల 3 లక్షల టన్నులని ఎక్స్పోర్ట్ అనేటువంటి జరుగుతా ఉంది. అదే కాకుండా ఎంత దుర్మార్గం సరేనా, పులివెందుల మీద కోపమా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా ఈ ప్రభుత్వానికి? మేము పూర్తి చేసి కోల్డ్ స్టోరేజ్ 600 టన్నుల కోల్డ్ స్టోరేజ్, ప్రభుత్వ కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేసేసి అన్ని సదుపాయాలు పెడితే ఈ రోజు పులివెందుల రైతులు బాగుపడతారనా, లేకపోతే కరెంటు బిల్లులు వచ్చేసి ఎందుకుల ప్రభుత్వానికి అలదరంగా బొక్కనే వీళ్ళకి దాన్ని మూసేశారు. దాన్ని ఆపరేషన్లకు తీసుకురాలేదు. అది వచ్చింటే 600 టన్నులు పెట్టుకుంటే రైతులకు కాస్త ఊరట ఉండేది కదా, ప్రభుత్వం ఆ విధంగా తోడ్పడేది కదా, అలా లేదు. అదే విధంగా పంటల బీమాని గాలికి ఎత్తేసారు సార్. ప్రభుత్వం గతంలో వాళ్ళకి సంబంధం లేకుండా ఈ క్రాప్ చేసేసి కంప్లీట్ గా పంటల బీమా ప్రభుత్వమే చెల్లించేది. ఆ పంటల బీమా ఉన్నా కూడా ఈ రైతులు కొంచెం బాగుపడే వాళ్ళు. తర్వాత మీరు అన్నారు కదా, ఈ మోందా తుఫాను వల్ల రైతులకు న్యాయం జరుగుతుందా అని. మీరు గత డిబేట్ లో కూడా మీరు చెప్పారు. ఎన్యూమరేషన్ సార్, ఒక్కరోజు ఎన్యూమరేషన్ టైం ఇచ్చారు. ఎన్యూమరేషన్ కి అధికారులకి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు నోట్ ఇచ్చేసి ఒక్కరోజు 30వ తారీఖు మధ్యాహ్నం ఇచ్చి 31వ తారీఖు సాయంత్రంలో పూర్తి చేసేసి పత్రాలన్నీ మాకు రావాలి, ఇచ్చిన వాటికే వస్తాయని ఏ ఒక్క అధికారి కూడాను పొలాల్లోకి వెళ్లకుండా టీడీపీ అధికారుల దగ్గర కూర్చొని వాళ్ళకే రాసుకొని ఇది అన్నారు. ఇంకోటి మళ్ళా ఒక మెలిక పెట్టారు, ఎవరైతే ఈ యొక్క ఎన్యూమరేషన్ చేయించుకొని వాళ్ళకి ఎలిజిబులో వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ రాదు అనేటువంటిది ఇంకొక మెలిక పెట్టారు. ఎక్కడన్నా రైతుల మీద అలా చేశారా? ఎక్కడే మనం గమనించారా? ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళందరి మీద 420 కేసు ఎందుకు పెట్టద్దు సార్? ఇంత అన్యాయంగా రైతులకు చేస్తా ఉంటే ఆయన ఆవేదనతో మాట్లాడలేదు. పరిపాలన చేయమనేసి ఓట్లేసి ప్రజలు మోసం చేసావే, కనీసం రైతన్నలన్నా కూడా ఉండాలి కదా. అంత పెద్ద మాటలు, చిన్న మాటలు అనకి ఏం చేస్తారు సార్? ఆవేదన అలా ఉంది. రైతాంగం చూస్తే పాపం వాళ్ళు చూస్తే మన పులివెందులకి వెళ్ళి తిరిగారు, అరటి తోట, అంతకుముందు మామిడి తోటలకు వెళ్ళారు, అంతమంది పొగాకు బోర్డుకి వెళ్ళారు, అంతకుముందు మిర్చి ఆటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా కూడా చూస్తే ఆ యొక్క
అంతకుముందు ఈ మోందా తుఫాన్ లో రైతులకు వెళ్తే గనక ఎంత ఎన్నుకొచ్చింది అంటే పొట్టకొచ్చినటువంటి గింజలంతా కూడా పడిపోయి రైతులకు ఉంటే ఎవరు రాలేదు సార్ మాకు ఎన్యూమరేషన్ చేయడానికి, ₹1 మాకు రాలేదు సార్, ఇన్సూరెన్స్ అన్నా చేయలేదు సార్, మేము ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేటివి, ఇన్పుట్ సబ్సిడీ రాదు అనేటువంటిది అల్లాడుతా ఉంటే ఈ రోజు ఈ పంట ఆ పంటగా సార్ దిగుబడి లేదు, మద్దతు ధర లేదు. ప్రభుత్వం ఏదో ఎలక్షన్ల ముందు మా టైంలో ₹3,000 కోట్ల దానికి పెడితే మద్దతు ధర అనుకూలంగా ఉంటుందని చెప్పి గిట్టుబాటు ధరలకంతా కూడాను ఆ నిధి ఇది అది లేకుండా చేశారు. ₹1 కూడా ఈ యొక్క ఇంత ఘోరంగా పరిస్థితి రైతాంగం ఉంటే ఆ రాష్ట్రం బాగుపడుతుందా, రాష్ట్ర ప్రజలు సంక్షోభంగా ఎస్ శివశంకర్ గారు, ఒకటి లడ్డు ఈ కల్తీ నెయ్యి అని రకరకాలుగా జంతువులకు పూశారని దీనిపైన ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ కల్తీ నెయ్యి పైన ఏర్పాటు చేసినటువంటి ప్రస్తుతానికి పనిచేస్తున్నటువంటి సిట్లో అసలు ఎవరున్నారు, అలాగే ఈ పరకామణి కేసుకు సంబంధించి ఎవరు ఈ కేసుల్ని చూస్తున్నారు అన్న అంశానికి సంబంధించి ఆయన ఒక్కసారి మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది ఒకసారి స్క్రీన్ పైన చూసిన తర్వాత మనతో జాయిన్ అయ్యారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. వారితో మాట్లాడదాం. రైట్, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. ఎస్, ప్రధానమైన అంశం ఈ మాట్లాడే ముందు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఇది పరకామణి కేసుకు సంబంధించింది. న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారు వీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తన మనుషులతో న్యాయ వ్యవస్థపై దాడి చేయిస్తున్నాడు. తిరుపతి జడ్జిపై, ఈ పరకామణి కేసును డీల్ చేసినటువంటి తిరుపతి జడ్జిపై కానీ, లేకపోతే లోక్ అదాలత్ జడ్జిపై కానీ, అంటే ఆస్తుల్ని రాసిచ్చేటట్లుగా తీర్పిచ్చినటువంటి లోక్ అదాలత్ జడ్జిపై వీరిద్దరికీ సుప్రీంకోర్టు పెద్ద జడ్జి ఒత్తిడి తెచ్చాడని మాట్లాడిస్తున్నారు. వరలరామయ్య గారు మాట్లాడారు. ధర్మం తెలిసిన మనుషులుగా చట్టం తెలిసిన వ్యక్తులకు ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారం చూపటం తప్ప? ఇది జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్న. దీంతో పాటు కీలకమైంది నేను అంటున్న పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ సిట్లో ఎవరెవరిని ఏర్పాటు చేశారనే అంశం కూడా మాట్లాడారు. ఆ బయట ప్లే చేయండి. అన్నిటికన్నా ఇక్కడ ఆశ్చర్యమైన క్వశ్చన్స్ కొన్ని అడుగుతా చూడండి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన క్వశ్చన్స్. అందరూ కూడా బాగా వినండి, సెన్సిబుల్ క్వశ్చన్స్. ఈ సిట్లో చంద్రబాబు వేసిన అధికారులు ఎవరు తెలుసా? ఒకరు కృష్ణయ్య సమీప బంధువు. ఈ కృష్ణయ్య ఎవడు? కృష్ణయ్య సమీప బంధువు గోపీనాథ్ జట్టి. ఈ కృష్ణయ్య ఎవడు? చెప్ప కృష్ణయ్య ఎవడో ఏంటి చూపించండి ఒకసారి. ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీ. చూడు పక్కన భువనేశ్వరి, కృష్ణయ్య. ఇది వాళ్ళ కుటుంబానికి ఉన్న సంబంధాలు. ఈయన సమీప బంధువు ఈ గోపీనాథ్ జట్టి అనేటోడు. ఈడు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈ మనిషి వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. ఈయన రిటైర్డ్ అయినా కూడా ఈ కృష్ణయ్య మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ అంటే, ఈయన రిటైర్డ్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్లో, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్లో ట్రస్టీగా పెట్టుకోవడం అనేది కాక, రిటైర్ అయిపోయిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్, ఇప్పుడు కూడా ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చైర్మన్. ఇలాంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్తో ఉన్న వ్యక్తి సమీప బంధు వన్ ఆఫ్ ది సిట్ ఆఫీసర్స్. పోనీ ఇంకొక ఆఫీసర్ చూద్దామా? ఇంకొక ఆఫీసర్ ఎవడు? డిఐజీ త్రిపాఠి. ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేవాడు ఎలాంటి వాడు నేను చెప్పాల్సిన పనిలా. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. పల్నాడు జిల్లాల్లో ఆయన క్రియేట్ చేసిన అల్లకల్లోలం ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేరు. ఎస్, గోపీనాథ్ జట్టి అండ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. అంత సర్వశ్రేష్ఠులు కారా? మాచర్ల ఎన్నికల్ని అద్భుతంగా నిర్వహించినటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతున్నారు. పైగా గోపీనాథ్ జట్టి ఎక్కడున్నారు? ఆ జట్టి గారిని వెతికి పట్టి సిట్టులో పెట్టి ఈరోజు నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేకించి వీళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారు? ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో?
అందరికీ నమస్కారం సార్. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులకి. పదే 18 నెలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం, వారి మీద దాష్టికాలు చేయడం, లేనిపోని తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టడం నిరంతరం ఎందుకు కొనసాగుతుంది? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటటువంటి అధికారుల్ని, ఏకంగా పచ్చకండవాలేసి తిరిగేటటువంటి నేతల్ని, పత్యాపారం అని మాట్లాడేటటువంటి ఎస్పీలని, రిగ్గింగ్ జరుగుతుంటే వెళ్ళి అడ్డుకుంటే జైల్లో పెట్టినటువంటి పరిస్థితుల్ని, వీటన్నిటిని అర్థం పట్టేలాగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్పారు. త్రిపాఠి చేసినటువంటి సంస్కారవంతమైనటువంటి కార్యక్రమాలని రాష్ట్రం దుయ్యబట్టింది. ఒక పోలీస్ అధికారి ఇంత విచ్చలవిడిగా, ఇంత పెట్టరేగిపోయి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చేస్తాడా అని నిర్వేరపోయింది రాష్ట్రం. త్రిపాఠితో పాటు ఎన్నికలు బాగా సరిగ్గా నిర్వహించలేదా ఆయన? వన్ సైడ్ తెలుగుదేశం పార్టీ గెలవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడకూడదు. రిగ్గింగ్ చేసుకుంటే తెలుగుదేశం వీళ్ళకి కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ముటుకులు అనే ప్రాంతంలో తెలుగుదేశానికి బలమైనటువంటి ప్రాంతం అది. ఎర్రగొండపాలెంలో తెలుగుదేశానికి వన్ సైడ్ ఓట్లు పడేటటువంటి ప్రాంతంలో చౌదరి గారులు ఎక్కువ ఉండేటటువంటి ఏరియా ముటుకుల. అక్కడ ఫైరింగ్ జరిగింది. ఎందుకు జరిగింది ఫైరింగ్? మీ నియోజకవర్గం కూడా ఇంపాక్ట్ ఉందా ఇది? దాని మీద ఈరోజు వరకు కేసు గట్ల. ఎస్పీ గారికి తెలుసు, నా మీద ఫైరింగ్ జరిగితే, నా మీద వాళ్ళు దాడి చేయబోతే అడ్డుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఫైరింగ్ చేశాడు. ఆ ఫైరింగ్లో అతని కాలికి కూడా గాయమైంది. మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఈరోజు కేసు ఎందుకు కట్టలేదు? ముటుకల్లో కేవలం రిగ్గింగ్ అడ్డుకున్నటువంటి ఇంకేం చేస్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు రాజకీయంగా ఎప్పుడైనా ఎలక్షన్ సమయంలో వన్ సైడ్గా ఓటింగ్ పడుతుంటే అక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థి ఏం చేస్తాడండి? దాన్ని అడ్డుకుంటాడు. ఆయన చేసింది అదే కదా. ఈవీఎం మీద రిగ్గింగ్ చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు. వన్ సైడ్గా పోలీసు వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో వీళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఎన్ని నెలలు పెట్టారు జైల్లో? మరి రిగ్గింగ్ చేసినటువంటి వాళ్ళని ఒకరిని పట్టుకున్నారా? లేదు. ఈవీఎంలలో తప్పులు జరిగాయని కేసులు పెడితే వాటి మీద దర్యాప్తు జరిగిందా? వివిప్యాడ్లు ఎందుకు కాల్చివేశారు? ఎందుకు ఎంక్వైరీలు జరగలేదు? ఎందుకు అనేక మంది అనుమానాలు వ్యక్తం చేసినా కానీ వాటి మీద దర్యాప్తు ఎందుకు జరగలేదు? వన్ సైడ్ ఎలక్షన్ చేసుకున్నారు తెలుగుదేశం నాయకులు. ఇది ప్రజలేసినటువంటి ఓట్ల వల్ల గెలిచినటువంటి ప్రభుత్వమా? నిజంగా ప్రజల ఓట్ల ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం అయితే ప్రజలతో బాధ్యతగా మెలగదా? ఇవాళ బాధ్యత లేకుండా ఎందుకు మెలుగుతుంది? ఇది ప్రజలకి సంబంధం లేకుండా గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి, ప్రజా ఓటుతో గెలిచినటువంటి ప్రభుత్వం కాదు కాబట్టి, ఆ సంగతి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ప్రజలు 2029లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాదు అని అంత ఘంటాపదంగా పవన్ కళ్యాణ్ గారు ఎలా చెప్పగలుగుతున్నారు? మరి ఇందుకేనా ఇదే విధానాలు ఇవాళ దేశవ్యాప్తంగా ఈవీఎంలు వద్దు అని ప్రపంచ దేశాలు, అనేక దేశాలు బ్యాన్ చేస్తున్నాయి ఈవీఎంలని. వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు పని చేయట్లా, పవన్ కళ్యాణ్ గారు సినిమా రేట్లు పెంచుకుంటూ తిరుగుతున్నారు. ఏదో డ్రామాలు, షూటింగ్లు, రకరకాల ప్యాంట్లు, రకరకాల క్రాఫ్ట్లు, కటింగ్లు చేసుకుంటూ పని చేయవయా స్వామి అంటే పని మానేసి డిప్ప కటింగ్లు కొట్టుకోవడం, దిష్టిల గురించి మాట్లాడడం, సినిమా కోసం చేసుకున్నారు, చాతబడుల గురించి మాట్లాడడం. దిష్టిల గురించి మాట్లాడేది ఏంటంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఆ విధంగా మాట్లాడతాడా? ఏ రకంగా ఈ రాష్ట్రం పరుగులు పెడుతుంది అని వారు చెప్తున్నారు. ఎక్కడ పరుగులు పెడుతుంది? తిరోగమనానికి పరుగులు పెడుతుంది. వ్యవస్థలన్నీ కూలిపోతున్నాయి. పోలీస్ వ్యవస్థ అయితే నిర్వీర్యం అయిపోయిందని రాసేశారు. ఇవాళ రికార్డ్స్లో మనం కేంద్రం విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో చిట్ట చివరి అట్టడుగు స్థానంలో పోలీస్ వ్యవస్థ ఉందని మనం పదే మాట్లాడుకుంటున్నాం. ఇదే విధంగా అన్నదాతకి ఆదుకోవడానికి 1,83,000 కోట్ల రూపాయలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలుకు కావచ్చు, బీమా కల్పించడానికి కావచ్చు, 1,83,000 కోట్ల రూపాయలు పెడితే 2,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు రైతులకు ఇచ్చింది ఏమన్నా ఉందా? ₹1 అరటి పండు దొరుకుతుందండి? ఒక్క పండు దొరికిద్దా? ఇవాళ కేజీ ఏ రాష్ట్రంలోనే ఉందా? అరటికి ఈ యొక్క ఘోష. రైతులు పండించినటువంటి ఒక్క పంటకి గిట్టుబాటు ధర ఉందా?
వ్యవస్థలను మొత్తాన్ని దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు? దోపిడీ ఎందుకు చేస్తున్నారు? లిక్కర్ కేసుల్లో దొంగ కేసులు ఎందుకు పెడుతున్నారు? విచ్చలవిడిగా అడ్డగోలు దోపిడీ, ఆ దోపిడీకి తెరలేపినటువంటి నాయకులకి అండగా అడ్డుగా వ్యవస్థలు, వాటి మీద తప్పులను ప్రశ్నిస్తే కేసులు మాపై. ఇవాళ త్రిపాఠి గారు చేసినటువంటి ఉదాంతం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి తీరిదే. పోలీస్ వ్యవస్థ వన్ సైడ్ పనిచేస్తూ ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తుంది. ఈ రకంగా జడ్జిల మీద దాడి చేయడం అంటే ఏంటండి? అంటే ఏకంగా జడ్జిలపై దాడి చేస్తున్నారంటే, ఏకంగా జడ్జిలపై దాడి చేస్తున్నారంటే మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే మీపై దాడి చేస్తామని చెప్పడమే కదా. తిట్టే వాళ్ళ కేకులు పెట్టడం, మాకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళని పైకి లేపుతామనే కదా. పోలీస్ వ్యవస్థని సర్వనాశనం అవుతున్నా ఇదే విధంగా గాలికి ఎందుకు వదిలేశారు? నాయకుల దోపిడీకి అండగా నిలబడాలి అని వారు చెప్పడమే కదా. ప్రైవేట్గా వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు ఎందుకు అమ్మేస్తున్నారు? ఎందుకు అమ్మేస్తున్నారు? డబ్బు ధనదాహంతో కాదా? ఏ వ్యవస్థ పనిచేస్తుంది? ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అటకెక్కేసిందని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 3,600 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించడానికి ఇంత సమస్య. 2,20,000 కోట్ల అప్పులు చేసినటువంటి వ్యక్తికి 2,20,000 కోట్ల రూపాయలు ఎటు వెళ్ళిపోయాయి? భక్తుల మనోభావంతో ముడిపడినటువంటి లడ్డూ కేసు, ఈ నెయ్యి కేసు, గోపీనాథ్ జెట్టి గారు లేకపోతే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు వీళ్ళందరూ ఉంటే విచారణ సక్రమంగా నిష్పక్షపాతంగా జరగదా? వాళ్ళకు అనుకూలంగా జరుగుతుంది అదే కదా. దీనిలో తప్పు జరగలేదు, ఎవరైతే తప్పు చేశారో వారిని బయట పెట్టండి అని టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అవును, వారే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తప్పు చేసినటువంటి వారు సుప్రీంకోర్టుకి వెళ్తారా? నెయ్యి అనేక సందర్భాల్లో రిటర్న్ వెళ్ళినటువంటి అంశాన్ని గురించి మనం పదే చర్చించుకున్నాం. ఒక బలమైనటువంటి వ్యవస్థ టీటీడీలో ఉన్నప్పుడు, కల్తీ జరిగినటువంటి నెయ్యి లోపలికి వచ్చే సమస్య లేనప్పుడు, రాజకీయ దురుద్దేశంతో కాకపోతే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎవరు నిర్ధారించారు? కోర్టు అడిగింది. జంతు కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయని ఎలా నిర్ధారించారు? ఆ నెయ్యితోటి లడ్డులు తయారు చేశారని మీకు ఎవరు చెప్పారు? ఆ లడ్డు తిన్నటువంటి వ్యక్తి ఎవరు? దాన్ని నిర్ధారించింది ఏది? ఆ శాంపిల్స్, లడ్డు శాంపిల్స్ ఉన్నాయని అడిగితే ఇప్పటివరకు తేగలిగారా? చూపించగలిగారా? ఈ బోలే బాబా ఎవరు? ఏంది ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకు సంబంధించి బోలే బాబాని తీసుకొచ్చిందే నారా బాబా అన్నట్టుగా ఏదో రాస్తున్నారు. 100% కరెక్ట్, 100% కరెక్ట్. పేర్లు మార్చుకోవటం, వాళ్ళ వ్యవస్థలకి చంద్రబాబు నాయుడు గారికి కొమ్ము కాసేటటువంటి సంస్థలకు కట్టబెట్టడం, చేసినటువంటి తప్పు వారు చేసి వారి హయాంలో జరిగితే ఆ ట్యాంకర్లు వాడినట్టుగా చూపిస్తున్నటువంటి డేట్లు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం వారి మీదే పెట్టాలి కదా. మరి కేసెస్ వారే కదా పెట్టించుకోవాలి, జైల్లోకి పోతే వారే పోవాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఏమి సంబంధం ఉందని ఈ కేసులోకి లాగారో ఒక ఆధారం చూపించగలిగారా ఈ రోజు వరకు? ఏ ఒక్క కేసులైనా, ఒక లడ్డూ విషయంలోనే కాదు సార్, రాష్ట్రంలో అనేక మంది మీద, మంత్రులుగా చేసిన వారి మీద పెట్టినటువంటి కేసుల్లో ఒక్క దానిలో అన్నా కూడా సాక్ష్యం చూపించగలిగారా ఈ రోజు వరకు? సింగిల్ కేసులో సాక్ష్యం ఆధారాన్ని ఈ రోజు వరకు చూపించకుండా ఇది కేవలం మనోభావాల, భక్తుల మనోభావాలని దెబ్బతీసి, దెబ్బ తిన్నా కూడా పర్వాలేదు, మాకు రాజకీయమే ముఖ్యం, వైఎస్ఆర్సీపీ మీదకి ఏదో ఒక అబద్ధ ప్రచారాన్ని మా దగ్గర ఉన్నటువంటి ఎల్లో గొట్టాలతోటి చేపించి లబ్ధి పొందుదామనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి పని తప్ప ఇంకొకటి కానే కాదు. కానీ వీళ్ళు సమర్థవంతంగా పని చేయకుండా అక్రమ కేసులు పెడుతున్నారని మీరు అంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు, ఉన్న కేసులే తొలగించే విధంగా ఎంత కష్టపడుతున్నారు అక్కడ వాళ్ళు పోలీసులు? సిఐడి ఎంత కష్టపడుతోంది ఆధారాలు ఉన్నటువంటి కేసుల్లో? దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి విన్న తర్వాత దానిపైన కూడా మీరు స్పందించవచ్చు. ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఆ బయట ప్లే చేయండి సార్. ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నా కూడా
చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి బెదిరించి స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తూ ఉన్నాడు. ఇదే మోడస్ ఆపరాండి తన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరాండి. ఏలూరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరాండి, ఏలేరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరాండి. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు వ్యవస్థలు ఒకవైపు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అంత చక్కగా విలువలు పాటించే చంద్రబాబు నాయుడు గారి కేసులు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఫైబర్ నెట్ కేసు 333 కోట్లు, తర్వాత మద్యం స్కాము 25,000 కోట్లు, ఇంతే కదా. విలువలు ఉన్న వ్యక్తి కాబట్టి వదిలేయచ్చు కదా. కేసులు కొట్టేసుకున్నారు ఆయన. అయితే ఏమైంది? ఎందుకు అంత గట్టిగా మాట్లాడారు? అందులో గది దొంగనే పదం వాడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులు కొట్టేసినటువంటి వాళ్ళని దొంగలానికి ఏమంటారు మరి? మరి క్లీన్ చిట్ వచ్చేస్తుంది కదా, సిఐడి నుంచి తెచ్చుకున్నారు కదా. సిఐడి ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు అన్ని ఆధారాలు చూపించి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కోర్టు సాటిస్ఫై అయింది కాబట్టి జైలుకు పంపించారు. ఉట్టిగానే పంపించారా? అవును సార్, ఛార్జ్ షీట్ వేసి ఇలా జరిగింది దోపిడీ అని కోర్టుకు సమర్పించారు కదా. ఎస్, ఛార్జ్ షీట్ వేశారంటే ఆధారాలు ఆధారాలు దొరికితేనే ఎఫ్ఐఆర్ ఎట్లా కట్టి కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అధికారులను బెదిరించుతున్నట్టు ఇవాళ పివి సునీల్ కుమార్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకే, ఎందుకు వారి మీద ఈ రోజు వరకు పోస్టింగ్ ఇవ్వకుండా దాడి జరుగుతూ ఉంది? పదే పదే రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గా వారి మీద కేంద్రానికి లేఖ ఎందుకు రాశాడు? మాకు అనుకూలంగా లేనటువంటి అధికారులను తొలగిస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులకు పోస్టులు ఇస్తామనేదే కదా. ఓసర వెల్లులు కూడా ఉరివేసుకునే పర్ఫార్మెన్స్ వాళ్ళ సొంతం. మాట మార్చడంలో, మోడీ గారిని తిట్టడంలో, పొగడడంలో చూశారు కదా వారి పర్ఫార్మెన్స్, చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్. మరి ఒక ప్రధానమంత్రి గారి మీదే అన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు, అన్ని రకాలైనటువంటి బూతులు తిట్లు మాట్లాడినటువంటి వ్యక్తి అధికారులను వదులుతాడండి? రీసెంట్గా మనం చూసాం ఒక పోలీస్ అధికారి మీద చిందులు దొక్కినటువంటి కేసు సిఐ మీద సింగరాయకొండలో. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారి మీద, అవును, చాలా మంది మీద పోస్టింగ్లు ఇవ్వకుండా ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇక్కడ పోస్టింగ్ వదిలేసి ఎక్కడో వెళ్ళి వేరే దగ్గర కౌశల్ అనేటటువంటి వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయాడు కదా. మరి పని సక్రమంగా చేసేటటువంటి వారు ఈయన కింద చేయలేరు, అక్రమంగా చేసేటటువంటి వాళ్ళు చేస్తారు. అక్రమంగా చేసేటటువంటి వారిని వాళ్ళ రిటైర్ అయినటువంటి అధికారిని కూడా తీసుకెళ్లేసి పొల్యూషన్ బోర్డులో పెట్టుకున్నారని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. దమ్ము ధైర్యం ఉంటే అది నిజం కాదు, అబద్ధమని చెప్పమనండి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసేటటువంటి వ్యక్తి యొక్క బంధువుని తీసుకెళ్లేసి నువ్వు అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కేసులు వేసావే, అక్కడే పవిత్ర కోట్ల మంది యొక్క మనోభావాల్ని దెబ్బతీసావే, అక్కడే అపవిత్రం అయిపోయింది కదా. నీ అపవిత్ర ఆలోచనకి అద్దం పట్టేటటువంటి కార్యక్రమం కదా. కేసు వేసేది మీరే, ఎంక్వైరీ చేసేది మీరే, మాట్లాడేది మీరే. వాళ్ళే తయారు చేస్తారు ఎలా డ్యామేజ్ చేయాలి, ఎలా బురద జల్లాలి, ఆ బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇదే కార్యక్రమం కదా వారు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా అంత పెద్ద నాయకుడి మీద పెట్టేటప్పుడు ఆధారాలు లేకుండా పెడతారండి ఎవరన్నా అధికారి? పెట్టంగా ఛార్జ్ షీట్ వేశారు కదా సార్. ఇవాళ విడ్రా ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరి కేసు పెట్టినటువంటి అప్పటి ఫైబర్ ఇది నెట్కి సంబంధించి ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి విత్డ్రా చేసుకున్నారంటున్నారు. కరెక్ట్. తర్వాత మద్యం స్కామ్కి సంబంధించి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి విత్డ్రా చేసుకున్నారని అంటున్నారు. అంటే స్టేట్మెంట్ మార్చారు ఇప్పుడు, అంత దాంట్లో ఏం లేదు అన్నట్టుగా. ఎందుకు మారింది? మార్చడానికి కారణం ఈ ప్రభుత్వం వారిపై చేస్తున్నటువంటి ఒత్తిడి. వారిని లోపరుచుకొని, వారిని నయానో భయానో భయపెట్టి వారిని లొంగపరుచుకొని కేసుల నుంచి బయటపడుతున్నారు. నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి
ఇది తప్పుగా సిగ్గుగా అనిపించకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఒక కేసు ఉన్నప్పుడు ఎస్ నేను నిజంగా తప్పు చేయలేదు అని ఎంక్వైరీలో ప్రూవ్ చేసుకొని కేసును కొట్టించేసుకోవాలా. అప్రూవర్స్గా మార్చేసుకొని కంప్లైంట్ ఇచ్చినటువంటి వారిని, ఎంక్వైరీ చేసేటటువంటి అధికారులని, కేసులు కట్టినటువంటి అధికారులని బెదిరించి కేసులు విత్డ్రా చేసుకుంటుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఆయన మీద పెట్టిన ప్రతి కేసుకి ఆధారాలతో సహా దొరికినటువంటి వాళ్ళు. ఫైబర్ నెట్లో అయితే ఏకంగా ఆ యొక్క కంపెనీకి బ్యాన్ చేసినటువంటి కంపెనీ మీద బ్యాన్ ఎత్తివేసి మరి వాళ్ళకి కట్టబెట్టారు. బ్లాక్ లిస్ట్లో ఉందా? బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీ టెరాసాఫ్ట్. ఎస్, దానికి ఉన్నటువంటి ఎండీగా ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ తీసుకొచ్చి ఫైబర్ గ్రిడ్లో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చాడు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చేతులు మారినటువంటి డబ్బుని కేంద్ర సంస్థలు కూడా గుర్తించాయి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ రోజు పొందుపరిచారు కేసులో. అన్ని విధాల అన్ని సాక్ష్యాలతో పట్టుబడ్డటువంటి నేరస్తుడు చంద్రబాబు నాయుడు గారు. అవును, మీరు ఇక్కడ ఈ కేసుల్ని ఇలాగే వదిలేస్తే ప్రజలకు ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది కదా. వైఎస్ఆర్సీపీ అప్పుడు ఆయన ఏదో తప్పుడు కేసులు పెట్టినట్టున్నారు, అందుకే ఆ కేసులన్నీ కొట్టేస్తోంది కోర్టు అని అనుకుంటారు కదా. కాబట్టి మీరు ఏమన్నా దీన్ని ఇంకా లీగల్గా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఖచ్చితంగా వెళ్తాం. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి సార్, చంద్రబాబు నాయుడు గారు ఎల్లో గొట్టాలు ఊదినంత మేము వదలేం, కానీ వాస్తవాలేంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం కంటిన్యూగా చేస్తున్నాం. ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే ఈ విపరీతంగా వ్యతిరేకత ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? పరామర్శించలేని పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? 70 మంది 80 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది? రైతన్నా వస్తున్నా మీకోసం ఏదో పెట్టారు కదా ప్రోగ్రాము. ఎక్కడికి వచ్చాడు? వస్తే నిజంగా ప్రజల యొక్క ప్రతాపం ఏందో చూస్తారు. ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూస్తారు. రైతులు పడే ఘోష ఏంటో, వారు అనుభవిస్తున్నటువంటి బాధ ఏందో వాళ్ళకి తెలియపరుస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ గ్రౌండ్లోకి రాలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇది వాస్తవం. ఎవరికి మంచి చేశారు మీరు? రైతులకా, ఉద్యోగస్తులకు సంబంధించి అయితే మరి పోలీసు వారిది సార్, పోలీసు వారిది 5 డిఏలకు గాను 1 డిఏ ఇచ్చారు. 1 డిఏ. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 డిఏలు. రేపు జనవరి వస్తే 6 సరెండర్లు. 1 సరెండర్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ 1 సరెండర్ను కూడా హాఫ్ ఇస్తారంట. సిగ్గు లేకుండా ఉద్యోగాలు చేసేటటువంటి వారికి హాఫ్ సరెండర్, 1 సరెండర్. 6 సరెండర్లకు గాను 1 సరెండర్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఒక్క ఉద్యోగస్తులకే 31,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. విద్యార్థులకి వసతి దీవెనకి సంబంధించి 1,100 కోట్లు ఇంటూ 2 సంవత్సరాలు 22,000 కోట్ల రూపాయలు విద్యార్థులకి. రైతులకైతే గిట్టుబాటు ధర లేదు అనేది పదే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అది అరిగిపోయిన రికార్డ్ లాగా ప్రతి పంటకి ఒకరోజు వరి అయితే ఇంకొక రోజు ఇంకొక పంటకి, అరటికి, మామిడికి, బత్తాయికి రోజువారీగా పడిపోతున్నటువంటి ధరలు మనకు చూపిస్తున్న. ఉల్లినైతే దున్నేశారండి. నడిగడ్డ అనేటటువంటి ప్రాంతంలో ఎర్రగొండపాలెంలో ఉల్లిగడ్డ వేస్తే అది కొనే నాదుడు లేక, దాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ధర కూడా లేక దున్నేశారు. ఇప్పుడు మోందా తుఫాను నష్టపోయిన రైతుల కోసం పాపం లోకేష్ గారు, అనిత గారు అంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు కదా. పాపం వాళ్ళకి ఏదో నిధులు తీసుకొచ్చి న్యాయం చేస్తామని. ₹1 ఇచ్చేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. మోందా తుఫాను కూడా చూపించి కూడా నిధులు కొల్లగొట్టి బయట నుంచి డబ్బు తెచ్చి వాళ్ళు దోచుకుంటారు తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదు. నువ్వు 2,20,000 కోట్లు అప్పులు తీసుకొచ్చేసి ప్రజలకు ఏమి చేయలేదు. నువ్వు మోందా తుఫానుకి ఏదో డబ్బు వచ్చిందని తీసుకెళ్ళేసి మళ్ళీ రైతులను ఆదుకుంటావా? ఏ పంటకి ఇచ్చావు? మోందా తుఫాను వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది? ఒక్క రైతుకి ₹1 వాళ్ళ అకౌంట్లో వేయగలిగాడా చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏం చెప్తున్నారు? నేను సీఎంను కాదు, నేనేం చేయలేనని చెప్తున్నారు. రైతుల దగ్గరికి వెళ్ళేసి పరామర్శించడానికి వెళ్ళేది ఎందుకు? ఇంకా నువ్వేం చేయలేనప్పుడు ఎందుకు వెళ్ళావు? పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఒక్క ₹1 రైతులకు అందించినటువంటి సహాయం మీకు కనపడ్డదా? లేదు. మామూలుగా ఎప్పుడన్నా ఏదైనా తుఫాను వల్ల నష్టం జరిగింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వడం ఇస్తుంది. ఎంతో కొంత సహాయం, ఇమీడియట్ తక్షణ సాయం అందిస్తారు. ఎంత అందిస్తామనేది కూడా ప్రకటన చేస్తారు. ఇవేవి లేకుండా ఉండడం అంటే ఏంటిది? నాకు అర్థం కావట్లేదు. నేను ముందు చెప్పినట్లుగానే ఓట్లేసి గెలిచినటువంటి ప్రభుత్వం అయితే ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంది. దొంగతనం చేసి
అడ్డదారుల్లో గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజల సమస్యల్ని గాలికి వదిలేస్తుందని పదే పదే మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు రైతులకి ఆదుకోవట్లేదనేటటువంటి విషయాన్ని రైతులే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపిస్తే ఎంతమంది రైతులు వచ్చారు సార్? పొగాకు మీద ఎంతమంది రైతులు వచ్చారు? పత్తి మీద ఎంతమంది రైతులు వచ్చేసి ధర్నాకు దిగారు? ఇవాళ ప్రైవేటుకి వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరిస్తుంటే ఎంత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతుందో మీరు చూడట్లేదా? మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కాబట్టే ఆరోగ్యశ్రీ 5,400 కోట్ల రూపాయలు సార్ ఇవ్వాల్సింది. 300 కోట్లు ఒక నెల కంటే 18 నెలలకి 5,400 కోట్లు. అది ఇవ్వలేక ముక్కి మూలికి 1800 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీ గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ లేనే లేదు, చెయ్యమని ఘంటాపదంగా చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ కాదు, అసలు పిహెచ్సిలే ఉండట్లేదు. పిఠాపురంలో హాస్పిటల్ లేక చనిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. కరెక్ట్. ఎయిమ్స్ లాంటి చోటే డాక్టర్లు లేరనేటటువంటి సంఘటన గత డిబేట్లో చెప్పాను నేను. ఎయిమ్స్లో డాక్టర్స్ లేరు. జీజీహెచ్ హాస్పిటల్కి వెళితే పట్టించుకునే నాదుడు ఉండడు. మనం చూసాం చాలా చోట్ల ఎలుకలు తిరుగుతున్నటువంటి చూసాం. కలుషిత మంచినీళ్లు తాగి గిరిజన బిడ్డలు చనిపోయింది మనం గమనించలేదండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఎందుకు తెచ్చాడు? ఇందుకు కాదా? విలేజ్ క్లినిక్ వ్యవస్థ తీసుకొచ్చేసి ప్రతి గ్రామంలో వైద్యం అందుబాటులో ఉండాలి అని మేము వైఎస్ఆర్సీపీ మా అధ్యక్షుడు సంస్కరణలు తీసుకొస్తే మొత్తాన్ని నిర్వీర్యం చేసేశారు. వైద్య శాఖ పనిచేస్తుందా? పడకేసేసింది. విద్యాశాఖ పనిచేస్తుందా? పడకేసేసింది. వ్యవసాయ రంగం అసలు ఆ మంత్రి ఉన్నాడా లేదనేది తెలియనటువంటి పరిస్థితి. ఇరిగేషన్ మంత్రి మొన్న నేను చెప్పాను వెలుగొండ ప్రాజెక్టు మీద ఓ టెండర్ బిల్ ఇస్తే 370 కోట్లకి టెండర్ బిల్వాల్సిన దాన్ని 387 కోట్లకి ఇచ్చారు. దాదాపుగా 5% ఎక్సెస్కి ఇచ్చారు. అది కూడా ఎలిజిబిలిటీ లేని కంపెనీకి. ఓకే. వెలుగొండ ప్రాజెక్టులో లైనింగ్ వర్క్ చేసేటటువంటి కాంట్రాక్ట్ని ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీకి, గతంలో అనుభవం లేనటువంటి కంపెనీకి 5% ఎక్సెస్కి ఇచ్చారు సార్. ఇలా నిలువు దోపిడీ ప్రతి వ్యవస్థలో చేసుకుంటూ పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టు ఎందుకుంటుంది? తప్పు చేస్తుంది తనకు తెలుసు, తెలిసి తప్పు చేస్తూ దబాయించేటటువంటి కార్యక్రమాలు. రైతుల్ని ఆదుకోవాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఏ ప్రభుత్వం అయినా బాధ్యతగా వ్యవహరించి తుఫాను బాధితులకి ఇమీడియట్గా తక్షణ సహాయం కింద ఎంతో కొంత సహాయ చర్యలు చేపడుతుంది. గతంలో అలాగే బీమా ఉండేది. 7,800 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పే చేసింది, ప్రభుత్వం పే చేసింది, ప్రీమియం పే చేసింది. వాళ్ళు నువ్వు ఎత్తేసావు. నీకు బాధ్యత ఉంటే 7,800 కోట్లు బీమా చెల్లించరా? డబ్బులు లేవంటున్నారు కదా, ఖజానా ఖాళీ. ఏమైపోయాయి? 2,20,000 కోట్ల రూపాయలు హెలికాప్టర్లో తిరగడానికి, యోగాలు నిర్వహించటానికి, చేసిన దానికి మళ్ళీ పెళ్లి చేసినట్టుగా చెల్లికి మళ్ళీ ముహూర్తాలు, అమరావతికి మళ్ళీ శంకుస్థాపనలు చేయడానికి, పెద్ద పెద్ద పేపర్లో యాడ్లు వేసుకోవడానికి. ఈనాడు పేపర్లో చూసారు కదా మీరు యాడ్లు. ఇవాళ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపించారు. ఈనాడు పేపర్లో రైతులకి ఏదో సహాయం చేసినట్టుగా. నిజంగా ఆ ఈనాడు పేపర్కి అడ్వర్టైజ్మెంట్కి అయినటువంటి ఖర్చు కూడా రైతులకు అందించలేదనేది వాస్తవం. సూపర్. ఇది ఫ్యాక్ట్. అబద్ధాలు చెప్పుకుంటూ చెవులో పువ్వు పెడుతున్నటువంటి సంఘటనలు పదే పదే మనం చూస్తూనే ఉన్నాం సార్. రైట్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు తాటిపర్తి చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.